హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మరికొత్త ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చానండి. అది ఏంటంటే ఇది రిసార్ట్ అండి, బీచ్ రిసార్ట్ అనమాట. నియర్ బై బీచ్ అండి, మనకి బీచ్ లుక్ అయితే మనకు ఉందన్నమాట. ఇది అది ఎక్కడ ఏంటిది మీకు వివరాలు నేను పూర్తిగా చెప్తాను, మీరు చూడండి. మంచి లొకేషన్ ఫ్రెండ్స్. బీచ్లో రిసార్ట్ అంటే మీకు తెలియదు ఏమీ కాదు కదా, అంత అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇది సేల్స్కి వచ్చిందండి మనకి. ఒకసారి మీరు మొత్తం నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మధ్య వీడియోస్ రావట్లేదు కదా ఫ్రెండ్స్, మా అమ్మాయిది మ్యారేజ్ అయింది, దాని గురించి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఇక నుంచి అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, చూస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకొని ట్రై చేసుకోండి. ప్లస్ మీకు రెంట్లు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు మొత్తం వివరాలు నేను చెప్తాను. ఫంక్షన్స్ అండ్ రిసార్ట్ అండ్ రూమ్స్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలియదు ఏం కాదు కదా, బాగుంటుంది. చూసారా, ఇది రిసార్ట్కి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి సముద్రం ఉంది. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, దగ్గరగా ఉంది కదా, చూస్తున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. రేట్ కూడా తక్కువే ఫ్రెండ్స్, మరి ఎక్కువైతే కాస్ట్ అయితే కాదు. మంచి లొకేషన్లో అయితే ఉందండి. రెంట్ల పర్పస్ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. రెంట్లు కూడా బాగా వస్తాయి. ఎందుకంటే పొల్యూషన్ లేని ఏరియా అండి, ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం చూసారా ఎంత పచ్చగా ఉందంటే, మొక్కలు అవి కూడా బాగున్నాయి. చాలా అద్భుతంగా అయితే లొకేషన్ బాగుందన్నమాట. అది కూడా చూసారా, సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ మన కూర్చుంటే అక్కడికి మనం సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రాన్ని చూస్తూ అక్కడ మనం కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పడం కాదు, మనం స్వయంగా మనం అనుభవించాలి. ఆ ఫీల్ అనేది మనం తెచ్చుకోవడం కాదు, మనం స్వయంగా అనుభవించాలన్నమాట. అంత బాగుంటుంది. ఇది లోపలికి రండి ఫ్రెండ్స్, లోపల కూడా మీకు చూపిస్తాను. పెద్ద హాల్ అండి ఇది. ఇక్కడ నుంచి కూడా మనకి మిర్రర్లో నుంచి కూడా మనకి బీచ్ వ్యూ బాగా కనిపిస్తుందండి. చూస్తారు కదా. ఇది వీళ్ళు కట్టి 5 years అవుతుందండి. ఇది రిసెప్షన్ అండి. బాగుంది కదా ఇక్కడ కూడా మనకి. ఇది చిల్డ్రన్స్గా ఆడుకునేందుకు ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇందులో ఆర్టికల్స్ ఉండేవంట. అయితే వాళ్ళు కొన్ని సేల్స్ పెట్టడం వల్ల కొన్ని అయితే తీసేశారంటే, మళ్ళీ మీలో ఎవరైనా కొనుక్కుంటే కనుక చైల్డ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా పెట్టుకుంటే కనుక పిల్లలది ఆడుకునేందుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఇది ఒక రూమ్ అండి. ప్రతి రూమ్‌లోనూ కూడా మనకి ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ టాయిలెట్స్ అండి, కబోర్డ్ వర్క్ అండి. మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ బీచ్ వ్యూ అయితే మనకి అద్భుతంగా కనిపిస్తుందండి. కర్టెన్ పక్కకు పెట్టామంటే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. కింద 5 రూమ్స్ ఉన్నాయండి, పైన 3 రూమ్స్ ఉన్నాయి. ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే కనుక మనకి ఖాళీ అయితే ఉంది. ఆ ఖాళీలో మనం ఒక 5 ఆర్ 4 రూమ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. సేమ్ అన్ని రూమ్స్ కూడా ఒకేలా ఉంటాయండి. ఈ రూమ్ నుంచి కూడా మనకి బీచ్ వ్యూ కనిపిస్తుందండి. ప్రతి రూమ్ నుంచి మనకి బీచ్ వ్యూ అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కిందనైతే 5 రూమ్స్ అండి. ఇది వాష్ ఏరియా. ఇది ఒక రూమ్ అండి. ప్రతి రూమ్లో కూడా డిఫరెంట్గా ఇచ్చారండి కర్టెన్స్ అవి కూడా. డిఫరెంట్ కాట్, డిఫరెంట్ కర్టెన్స్, అలా ప్రతి రూమ్కి సపరేట్గా ఇచ్చారు. చాలా బాగుంది. రూమ్స్ కూడా పెద్దవే ఫ్రెండ్స్. అదిగోండి బీచ్. ఇక్కడ ఒక రూమ్ ఉందండి. అయితే కింద 2 రూమ్స్ కూడా మేము వెళ్ళే ముందే వేకేట్ చేశారంట వాళ్ళ కస్టమర్స్. అప్పుడే వెళ్ళారని చెప్పారు. మేము కూడా చూసామండి, వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఫ్రెండ్స్, మనం ఈ బిజీ బిజీ లైఫ్లో ప్రశాంతంగా ఇలాంటి రిసార్ట్కి వెళ్ళి ఒక వీకెండ్ కానీ మంత్లీ వన్స్ కానీ అలా వెళ్ళి ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేశారంటే నిజంగా దాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను. అంత ప్రశాంతమైన వాతావరణం అనమాట. అంత బాగుంటుంది. మనకి ఎప్పుడు ఉండే బిజీ షెడ్యూల్ మంది, కానీ ఒక్కసారి మీ ఫ్యామిలీని తీసుకుని మీరు వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరే అంటారనమాట. ఇది పైన అండి. సన్ రైజ్ చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో కదా. అదిగోండి పైన బీచ్ వ్యూ. ఇది ఒక రూమ్ ఫ్రెండ్స్. ఇది పైన అనమాట. ఇది ఇంకా చాలా పెద్ద రూమ్ వచ్చింది. అంటే బెడ్రూమ్కి ఒక కర్టెన్ ఇచ్చారు, హాల్ కింద ఇచ్చారు. పెద్దది అన్నమాట, చాలా పెద్ద రూమ్ అండి ఇది. అందుకని చాలా బాగుంది ఈ రూమ్ అయితేని. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఒకసారి చూడండి, క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, నెంబర్ స్క్రోల్ అవుతుంది.
ఇక్కడ నుంచి కూడా మనకి కింద నుంచే కాకుండా కిందన బిహెచ్వి కనిపిస్తుంది, పైన కూడా ఇంకా క్లియర్గా ఉందని మీకు ఒకసారి కర్టెన్ తీసి చూపిస్తున్నాను. అంటే మీకు క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఒకసారి చూడండి. కింద రూముల మీద పై రూమ్లు చాలా విశాలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సెకండ్ ఫ్లోర్. మనం వేసుకుంటే ఇక్కడ రూమ్స్ వేసుకోవచ్చండి. ఆ పైన కూడా మళ్ళీ సిట్టింగ్ ఉంటుంది కదా, అది ప్లేస్ సిట్టింగ్. ఎనీ టైం ఏమైనా కొంచెం ఫ్యామిలీతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ అది తాగినా స్నాక్స్ తిన్నా కూడా ఇది కూడా మనకి ఎట్లా లేదన్నా ఒక 4-5 ఫ్యామిలీస్ అయితే మనం కూర్చోవచ్చండి, సిట్టింగ్ వేసుకోవచ్చు. అంత బాగుందన్నమాట. ఫ్రెండ్స్ మొత్తం మీరు వీడియో చూడండి ఒకసారి. ఒకవేళ మీరు అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది పర్చేస్ చేసుకోండి. రెంట్లు అయితే బాగా వస్తున్నాయండి, మంచి లొకేషన్లో అయితే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఒక్క ఫోన్ కాల్తో ఈ ప్రాపర్టీని సొంతం చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వివరాలకి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను నేను. మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కూడా కొంచెం ఈ మొక్కలను కట్ చేస్తే కనుక మనకి ఆ బీచ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, అదిగోండి. అక్కడ కూడా కూర్చొని మనం చల్లగాలి పీల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది. చూసారు కదా, కొంచెం మొక్కలు అవి కట్ చేస్తే కనుకండి బీచ్ బాగా క్లియర్గా కనిపిస్తుంది మనకి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? గోవాని మరిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ అయితే గోవాలో ఎలా ఉందో అట్లానే అనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి. అంత బాగుందన్నమాట. మనం అసలు ఆ లొకేషన్కి వెళ్ళానుకోండి, మనం ఇండియాలో ఉన్నామా గోవాలో ఉన్నామా అనే ఫీల్ అయితే కంపల్సరీ కలుగుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బై ఫ్రెండ్.